నగరంలో వాహనాల పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా బల్దీ అడుగులు వేస్తోంది. పార్కింగ్ స్థలం లేక బండ్లను రోడ్డు పక్కనే నిలిపే పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడింది. అత్యాధునిక టెక్నాలజీతో విదేశాల్లో అమల్లో ఉన్నటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లను అందుబాటులోకి తీసుకురాకపోతోంది. ఇప్పటికే నాంపల్లిలో ఈ ప్రాజెక్టు పూర్తి కావస్తుండగా మరో చోట కూడా పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించి తలపెట్టారు. అసలు ఏమిటి మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్, ఇందులో ఎన్ని వెహికల్స్ ఒక్కసారి పార్క్ చేయొచ్చు, వాజ్ ది స్టోరీ. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ మరో గుడ్ న్యూస్ వినిపించింది. ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తుండగా దానికి చెక్ పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించగా ఇప్పుడు అధిక రద్దీ ఉండే కేబీఆర్ పార్క్ ప్రాంతంలోనూ మరో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించ తలపెట్టారు. 3 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ వాహనదారుల్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్యల్లో ట్రాఫిక్ తో పాటు పార్కింగ్ కూడా ఒకటి. ఏదైనా షాపింగ్ మాల్కో, సినిమా హాల్కో, రెస్టారెంట్కో వెళ్లినప్పుడు తప్ప వేరే ఎక్కడికి వెళ్లినా ఈ పార్కింగ్ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఏదైనా రద్దీ ప్రాంతానికి వెళ్లినప్పుడు తమ వాహనాల్ని పార్క్ చేసేందుకు వాహనదారులు పడే తిప్పలు అన్నీ కావు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఆధునిక పద్ధతులను అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించగా దాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. కాగా నగరంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి అదే పద్ధతిలో మరిన్ని మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ వినిపించింది. అయితే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఒక పక్కన ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి, మరో ప్రక్కన చూసుకుంటే మాత్రము పార్కింగ్ సమస్యలు ఉంటూనే ఉంటాయి. అయితే వాహనదారులు మాత్రము ఈ పార్కింగ్ సమస్యలకి మాత్రం వాళ్ళు ఇబ్బందులు తలపెడుతున్నారనే చెప్పాలి. అయితే గతంలో చూసుకున్నట్టయితే నాంపల్లిలో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ని నిర్మించారు జీహెచ్ఎంసీ. అయితే ఇప్పుడు మాత్రం కేబీఆర్ పార్క్ దగ్గరలో ఈ మల్టీ లెవెల్ కాంప్లెక్స్ ని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే సినిమాలకు వెళ్ళినప్పుడు, షాపింగ్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. కానీ నార్మల్ గా మనం పార్కింగ్ చేద్దామన్నా కానీ అసలు నగరంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇదే ఉద్దేశంతో మాత్రం ఈ నిర్ణయం జీహెచ్ఎంసీ తీసుకుంది. హైదరాబాద్ లో రద్దీ ఎక్కువగా ఉండే కేబీఆర్ పార్కులో మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ని 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టారు. 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్లు, బైక్లు పార్కింగ్ చేసేందుకు కాంప్లెక్స్ నిర్మించబోతున్నారు. మొత్తం స్థలంలో 20% బైక్ పార్కింగ్ కోసం, మిగతాది కార్ పార్కింగ్ కోసం డీపీఆర్ రెడీ చేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ మల్టీలెవెల్ పార్కింగ్ తెరిచి ఉంచనున్నట్టు తెలుస్తోంది. పార్కింగ్ చేసే దగ్గర సీసీ కెమెరాలు, లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. కేబీఆర్ పార్కింగ్ లో ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం చాలా మంది వస్తుంటారు. దీంతో అక్కడ కారు, బైక్ పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ కు ప్లేస్ లేక చాలా మంది రోడ్ల పక్కనే వాహనాల్ని నిలుపుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ కి కారణమవుతోంది. ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు వచ్చి చలాన్స్ విధిస్తున్నారు. దీంతో అక్కడ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు మల్టీలెవెల్ పార్కింగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇది పూర్తయితే నిర్ణీత రుసుముతో అందులో వాహనాల్ని పార్కింగ్ చేసుకోవచ్చు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో కూడా ఇలాంటి మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. 10 అంతస్తులో ఈ కాంప్లెక్స్ ను నిర్మించనుండగా బిల్డింగ్లోని 5 బిజినెస్ యాక్టివిటీస్ కు మరో 5 మల్టీలెవెల్ పార్కింగ్, షాపింగ్ మాల్స్ కి కేటాయించనున్నట్టు సమాచారం.